సోదరులారా, ముఖ్య గమనిక. ఇంతవరకు పీఎం కిసాన్ పథకంలో మీరు పొందుతున్నట్లయితే ప్రతి విడత కానీ ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఈ యొక్క 6,000 రూపాయల చెల్లింపులపై భారీగా డ్రైవ్ అనేది అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే భారీగా డ్రైవ్ అంటే ఏం లేదు, మీ యొక్క తనిఖీ అనేది కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీగా తనిఖీ డ్రైవ్ ప్రారంభించింది. ఈ రైతులు కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అనర్హుల లబ్ధిదారులకు గుర్తించి అయితే నిలిపివేయనున్నారు. రైతులు తక్షణమే తమ వివరాలను అయితే ధృవీకరించుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ అధికారంగా కూడా ప్రకటించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క లిస్ట్లో వచ్చేసి మీ యొక్క పేరు ఉందా లేదా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోగలరన్నమాట ముందుగా. సో మన ఛానల్ని కొత్తగా కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క లిస్ట్లో పేరు లేనట్లయితే మరలా వచ్చేసి కూడా ఇప్పటి వరకు ఈ కేవైసీ అనేది కూడా ధృవీకరణ ఫెయిల్ అవుతుందన్నమాట చాలా మందికి. సో మీ యొక్క ఈ కేవైసీ అనేది కూడా ప్రక్రియ అనేది ఎలా పూర్తి చేసుకోవాలనే దానిపై కూడా నేను మీకు వీడియో వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మరొక వీడియోలో చూసుకున్నట్టయితే ఈ ముఖ్యాంశాలకు వెళ్ళినట్టయితే కొత్త నియమాలు మార్పులు కానివ్వచ్చు, రైతులు చేయవలసిన చర్యలు కానివ్వచ్చు, ఇక్కడ ముఖ్యాంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అనేవి అయితే కిందికి స్క్రాల్ చేసినట్లు ఇక్కడ కనబడుతుంది కదా మీకు అందరికీ కూడా. స్క్రీన్ మీద వచ్చేసి కూడా ఒకసారి అయితే జాగ్రత్తగా కూడా పరిశీలించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు పీఎం కిసాన్ సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా రైతులందరికీ కూడా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు 31.01 లక్షల మంది లబ్ధిదారులకు అనుమానాస్పదత ఈ యొక్క చూసుకున్నట్టయితే సస్పెక్టెడ్ కేసులుగా గుర్తింపు అయితే పొందాలని అయితే భార్యాభర్తలు కానివ్వచ్చు, ఇద్దరు పథకంలో లబ్ధిదారులకు ఉన్న 17.87 లక్షల మందిని అర్హులుగా చేసి కూడా ప్రకటించారు. మిగిలిన కేసులు ధృవీకరణ త్వరలో పూర్తి చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాయి అన్నమాట. ఈ తనిఖీల కారణంగా చాలా మంది అయితే పీఎం కిసాన్ సంబంధించి మీ యొక్క లిస్టులో వచ్చేసి కూడా మరలా పేరు అనేది తొలగించినట్లయితే మరలా ఎలా యాడ్ చేసుకోవాలనే దానిపై కూడా మీకు వివరిస్తానన్నమాట. సో కొత్త నియమాలు మార్పులు ప్రభుత్వం తెలిపిన ప్రకారం కొత్తగా పీఎం కిసాన్ పథకంతో నమోదు చేసుకునే రైతులు ఇకపై ప్రత్యేక చూసుకున్నట్టయితే ఫేక్ తప్పనిసరి అయితే కానుంది. ఈ ఫార్మర్ ఐడి ఆధారంగా భవిష్యత్తులో అన్ని వ్యవసాయ పథకాలను వచ్చేసి కూడా అనుసాదించబడతాయి అన్నమాట. అదేవిధంగా ఈ ఫార్మర్ ఐడి ద్వారా కానివ్వచ్చు, రైతు అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలకు సంబంధించి పంట నమోదు సమాచారం సంబంధించి కానివ్వచ్చు, రైతులు చేయవలసిన చర్యలు పీఎం కిసాన్ పోర్టల్లో లాగిన్ అయ్యి బెనిఫిషియరీ స్టేట్లో ప్రతి ఒక్కరైతే మీ యొక్క నేమ్ అనేది ఉందా లేదా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ముందుగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత చూసుకున్నట్టయితే మండల్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీరు ఏదైతే గ్రామం ఉందో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క లిస్ట్లో వచ్చేసి మీ అందరి పేర్లు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఆధార్ బ్యాంక్ అకౌంట్లకు చూసుకున్నట్టయితే భూమి రికార్డులు సంబంధించి కానివ్వచ్చు చాలా వరకు అయితే తప్పులు ఉన్నాయి, వారి అందరికీ కూడా ఈ యొక్క అనివార్యంగా కూడా చెప్పినట్లయితే తెలుస్తుందన్నమాట. సో త్వరలోనే పేర్లు అనేవి కూడా తొలగింపు అనేది జరుగుతుంది. సో ఇదొక విషయం అనేది గుర్తుంచుకోవాలి. 21వ విడత ఎప్పుడు వస్తుంది? తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి 6,000 రూపాయలు అనేవి మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు వచ్చేసి కూడా 2,000 రూపాయలు అనేవి సంవత్సరానికి చూసుకున్నట్టయితే మనకు ఖాతాలో జమ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 21వ విడత అన్నమాట. ఈ యొక్క నెలలో చూసుకున్నట్టయితే ఖాతాలో నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు తెలుస్తుంది.